పాలు. ఈ పాలల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. పాలు ఎన్ని తాగాలంటే ఏదో కొద్ది పాలు కాదు. ఉదయం ఒక పావు లీటరు, టిఫిన్తో పాటు ఒక పావు లీటర్ పాలు, రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకోవడానికి ఒక గంట ముందు ఒక పావు లీటర్ పాలు. పాలల్లో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి. చక్కెర, షుగర్ మంచిది కాదు. దాని బదులుగా పాలల్లో కోయంబత్తూరు తాటి బెల్లము, పామ్ జాగరి, PALM, పామ్ జాగరి, దాన్ని వాడటం మంచిది. ఈ కోయంబత్తూరు తాటి బెల్లము, పామ్ జాగరి మనం అమెజాన్లో ఆన్లైన్ ఆర్డర్ పెట్టి తెచ్చుకోవచ్చు. అంటే రోజుకి 1/2 లీటరు పాలు తాగాలి. ఆ పసుపు కూడా రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉన్నది. ఇక పాలు, ప్యాకెట్ పాలు తాగాలా, లేదు గేదెల నుంచి వచ్చిన లూజు పాలు తాగాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మనకి గేదెలున్నా ప్యాకెట్ పాలే మంచిది. ప్యాకెట్ పాలను శుద్ధి చేసి క్రిమిరహితము చేసి పాశ్చరైజేషన్ అనే ప్రక్రియ ద్వారా ప్యాకెట్లు తయారు చేస్తారు. కనుక గేదె పాలు, లూజుగా ఉండే పాలు, క్యాన్లలో మీకు వచ్చే పాలు తాగద్దు. ఎందుకంటే గేదెల నుంచి, ఆవుల నుంచి కొన్ని జబ్బులు మనకంటే అవకాశం ఉన్నది.